రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రభుత్వం విడతల వారీగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 4 విడతల్లో 3 ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు నిధులు జమ చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలో 4 ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అనంతరం 5 ఎకరాలు ఉన్న రైతులకి మార్చి 31 కల్లా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్లో 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సాగుకు యోగ్యం కాని భూములను బ్లాక్ లిస్టులో పెట్టిన సంగతి తెలిసిందే. వాటికి రైతు బంధు నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించింది. ఈ 4వ విడతలో భాగంగా 4 ఎకరాలున్న 9.12 లక్షల మంది రైతులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరికి మరో 2 రోజుల్లో ఈ 4 ఎకరాలు ఉన్న రైతులకి రైతు బంధు వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ నెల ఆఖరిలోగా 5 ఎకరాల వరకు వర్తింపు చేయనున్నారు. 5 ఎకరాల భూమి కలిగిన రైతులను గుర్తించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైందని తెలుస్తుంది. 5 ఎకరాల భూమి కలిగిన లబ్ధిదారులకు మార్చి 31లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం చేస్తుంది. మరోవైపు 5 ఎకరాల రైతులకు నిధులు జమ చేయాలని నిర్ణయించింది. దాదాపు 5 ఎకరాల లోపు రైతులు సైతం రైతు బంధు నిధులు వేస్తే అర్హులైన రైతులలో 50% మందికి రైతు భరోసా నిధులు ఇచ్చినట్లే అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాక చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తి చేసినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. 5 ఎకరాల రైతులకు నగదు వేసిన తర్వాత మిగిలిన రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరులోగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధు వారి ఖాతాలో జమ కానుంది. మరో 2 రోజులలో 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధు వేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రకటించింది.